గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? చక్కగా నిద్ర పట్టిందా? ఈ ఉదయకాలము డైలీ బ్రెడ్ విత్ పాస్టర్ యోజనకి స్వాగతం. ఈరోజు మనం ఒక చక్కటి వాగ్దానం దేవుడి ఎదుట నుంచి పొందుకోబోతున్నాము. ఎంతోమంది యవనస్తులు అడిగే ప్రశ్నకి జవాబు ఈరోజు వాక్యానుసారంగా తెలుసుకోబోతున్నాము. అంతకు మునుపు ఈరోజు మనల్ని లేపినందుకు, సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ఈరోజు మమ్మల్ని తిరిగి లేపి సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రం లయ. అయితే చాలా మంది యవనస్తులు ఒక ప్రశ్న అడుగుతున్నారు, అక్క క్రిస్మస్కి అయితే మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళని ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళు చక్కగా మన ఇంటికి వస్తున్నారు, మనతో పాటు భోజనం చేస్తున్నారు. అయితే వాళ్ళు కూడా నన్ను వాళ్ళ పండగలకి పిలుస్తున్నారు. నేను వెళ్ళొచ్చా? వెళ్తే ఏమన్నా అవుతుందా? వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారో? నేను క్రిస్మస్కి పిలిచినప్పుడు వాళ్ళు వచ్చారు కదా, నాకు సమాధానం చెప్తారా అని అడిగారు. ఈ సమాధానము ఈరోజు మనం వాక్యానుసారంగా చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26 నుంచి 28 వరకు చదువుకుందాము. భూమియు దాని సంపూర్ణతయు ప్రభువునివై ఉన్నవి. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినుడి. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకూడి. పౌలు భక్తుడు ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా రాశాడు. పౌలు భక్తుడు చాలా తెలివి, జ్ఞాన, వివేచన కలిగిన వ్యక్తి. జెంటైల్స్ అంటే దేవుని తెలియని వారితో ఎలా ఉండాలో తనకి తెలుసు, దేవుని ఎరిగిన వారితో ఎలా సావాసం చేయాలో అతనికి బాగా తెలుసు. అతని సేవ ఎక్కువగా దేవుని తెలియని వారి ఎదుట చేయబడడం జరిగింది. ఆయన జ్ఞానముతో రాసిన వచనం ఇది. అయితే మత సంబంధమైన వారు దీనికి సమాధానం ఎలా చెప్తారంటే, మీకు తెలీదా మనము అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళదని తెలీదా? మనం మాత్రం వాళ్ళు మన ఇంటికి పిలిపించుకోవాలి, మనం సువార్త చెప్పాలి కదా, మనం మాత్రం అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, మనము పాపులం అయిపోతాం, మనము వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళతో సహవాసం చేయకూడదు కదా అని ఇలాంటి మత సంబంధమైన జవాబులు ఇస్తారు. కానీ ఇక్కడ మనము వాక్యానుసారంగా, ఆత్మానుసారమైన వాక్యమును మనం విందాం. దేవుడు మనని లోకానికి వెలుగుగా చేశాడు, క్రైస్తవులకి వెలుగుగా చేయలేదు. లోకానికి వెలుగుగా మనని చేశాడు. దాని అర్థం ఏంటంటే, ఎవరైనా మనల్ని వారింటికి భోజనానికి పిలిస్తే, వారు విగ్రహారాధికులైతే, వేరే విశ్వాసానికి చెందిన వారైతే, మీరు వారింటికి వెళ్ళి భోజనం చేయడంలో తప్పు లేదు అని వాక్యం సెలవిస్తుంది. మీరు వారింటికి పిలిచినప్పుడు మీరు వెళ్ళి వాళ్ళు ఏదైతే మీకు వడ్డిస్తున్నారో మీరు చక్కగా దాన్ని స్వీకరించి భోజనం చేస్తూ, సహవాసము చేస్తూ, నీ జీవితంలో కలిగిన మేళ్లను వారికి ఒక చక్కటి కథ రూపముగా, స్టోరీ రూపముగా ఏదో ప్రచురిస్తున్నారన్నట్టుగా, బైబిల్ తీసుకెళ్ళి వాక్యం బోధిస్తున్నట్టుగా మత సంబంధంగా చేయకుండా ఫ్రెండ్షిప్తో చక్కగా, స్నేహితులుగా చక్కగా సహవాసం చేస్తూ వారికి పెట్టిన భోజనం మీరు తింటూ వారితో జీవితంలో, మీ జీవితంలో చేసిన మేళ్ళ గురించి మాట్లాడుకోండి. తర్వాత జనరల్ టాపిక్స్ మాట్లాడుకోండి. అదే సిట్యువేషన్ ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఇంటి పక్కన వారు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ వారి పండగలకి మిమ్మల్ని పిలిస్తే మీరు వెళ్ళొచ్చా? అయితే ఎవరైనా మిమ్మల్ని వాళ్ళ ఇంటికి, వాళ్ళ పండగలకి మిమ్మల్ని ఆహ్వానిస్తారో, వేరే విశ్వాసులు, మీ సన్నిహితులు, మీ బంధుమిత్రులు ఎవరైనా వారి పండగలకి మిమ్మల్ని ఆహ్వానిస్తారో, మీరు చేయాల్సింది వాక్యానుసారంగా ఏంటంటే, వాళ్ళు చేసుకునే ప్రతి పూజలు కానీ, వాళ్ళు చేసుకునే రిచువల్స్, ట్రెడిషన్ ఏదైతే ఉంటుందో అదంతా పూర్తి చేసుకున్న తర్వాత, విగ్రహారాధన వాళ్ళు జరిపించుకున్న తర్వాత అప్పుడు మీరు వెళ్ళండి. విగ్రహారాధనకి మీరు అక్కడ ఉండకండి. విగ్రహారాధన అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వారు కలిసి భోజనం చేస్తారో, కలిసి మాట్లాడుకుంటారో ఆ సమయానికి మీరు వెళ్ళి మీరు వారికి తెలియజేస్తున్నారు ఇండైరెక్ట్గా ఏంటంటే, మీరు క్రైస్తవులుగా విగ్రహారాధన పూజ సమయంలో మీరు ఉండట్లేదు, కానీ మీరు వారి స్నేహితానికి గౌరవం ఇచ్చి, స్నేహానికి గౌరవం ఇచ్చి, వారితో ఫెలోషిప్ ఎంజాయ్ చేయడానికి మీరు వెళ్తున్నారు అని వారు మీతో సావాసం చేయడానికి ఇష్టపడతారు. యు విల్ ఆల్సో స్టాండ్ ఫర్ యువర్ గ్రౌండ్ అండ్ ఆల్సో యూఆర్ టెలింగ్ దెమ్ దట్ యు కేర్ ఫర్ దెమ్. అప్పుడు మీరు వారు పెట్టిన భోజనము తినచ్చా? వాక్యంలో చెప్తుంది, ఒకవేళ వాళ్ళు పెట్టేటప్పుడు, వారు భోజనం మీకు సర్వ్ చేసేటప్పుడు ఇది మేము విగ్రహాలకి పెట్టాము అని చెప్పినట్లయితే నీ మనస్సాక్షి నిమిత్తము
మీరు అది తినకూడి అని వాక్యం సెలవిస్తుంది. సో యూ విల్ టెల్ దెమ్, సిస్టర్ ఓ బ్రదర్, నేను విగ్రహాలకు పెట్టిన ఈ భోజనాన్ని నేను భుజించకూడదు. వాక్యానుసారంగా ఐఎమ్ నాట్ సపోజ్ టు ఈట్ ద ఫుడ్ దట్ ఈస్ సాక్రిఫైస్ టు ది ఐడల్స్ టు రెస్పెక్ట్ ద గాడ్ అండ్ మై ఫెయిత్. సో వెన్ యూ కమ్యూనికేట్ దాట్ టు దెమ్, దే విల్ రెస్పెక్ట్ యూ. అంతేగాని అక్కడి నుంచి లేసి వెళ్ళిపోవటం కానీ, వాళ్ళు పిలిచిన దానికి అటెండ్ అవ్వకపోవడం కానీ రిలీజియస్గా మీరు కనపడకండి. మీరు పిలిచినప్పుడు ఏ విధంగా అయితే వారు మన ఇంటికి వస్తారో అదే విధంగా మనము కూడా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు మనలో ఉన్న వెలుగుని వారి జీవితంలో ఒక చిన్న విత్తనం రూపంలో వారి జీవితంలో విత్తుతాము. ఆల్వేస్ షో ద సీడ్ ఆఫ్ లవ్, నెవర్ షో ద సీడ్ ఆఫ్ రిలిజన్. That's how you will bring hatred. ఎప్పుడైతే మనము రిలీజియస్గా ఉంటామో you will start to bring hatred from your neighbors. కానీ ఎప్పుడైతే వెళ్ళి సహవాసము ప్రేమపూర్వకంగా చేస్తామో అప్పుడు మనము ప్రేమ అనే విత్తనాన్ని నాటుతూ ఆ విత్తనము వారి జీవితంలో వృక్షముగా మారి పండ్లిచ్చే జీవితముగా వారు ఉంటారు. సో ఐ హోప్ టుడే యూ హ్యావ్ లెర్న్డ్ దట్ ఎవరైనా మనని భోజనానికి పిలిస్తే వాక్యానుసారంగా మనము వెళ్ళొచ్చు, వారితో భోజనము చేయొచ్చు, వారింట్లో కూర్చొని తినచ్చు. ఒకవేళ వాళ్ళు మనకి ఏం చెప్పకుండా భోజనం వడ్డించినట్లయితే మీరు వెళ్ళి దయచేసి అడగద్దు, మీరు విగ్రహానికి పెట్టారా, దీనికి పెట్టారా, మేము తినచ్చో లేదో అని మీరు అక్కడ రిలీజియస్ డిబేట్ని, ఆర్గ్యుమెంట్స్ని, డిస్కషన్ని క్రియేట్ చేయొద్దు. వీ విల్ కంటిన్యూ రీడింగ్ దాట్. ఇంగ్లీష్లో బ్యూటిఫుల్గా ఏమని రాసుంటుందంటే 28, If anyone says to you, this was offered to idols, do not eat it for the sake of one who told you, and for conscience sake, for the earth is the Lord's and its all fullness. Conscience, I say, not your own, but of the other. For why is my liberty judged by another's man? కానీ ఎవరైనా మిమ్మల్ని భోజనానికి పిలిచి ఆ భోజనం టేబుల్ పైన వారు ఏదైతే పెడతారో అది పెట్టినప్పుడు మీరు దేవుడికి అర్పించారా, విగ్రహాలకి పెట్టారా, ఇది మేము తినొచ్చో లేదో అని సందేహాలు, మత సంబంధమైన డిస్కషన్స్ కానీ, డిబేట్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ మీరు క్రియేట్ చేయొద్దు. చక్కగా ఫెలోషిప్ రూపంలో ఎంజాయ్ చేయండి. వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ వాళ్ళు మీకు ఏం చెప్పకపోతే మీరు దాన్ని పరిపూర్ణంగా భుజించవచ్చు. ద ఎర్త్ బిలాంగ్స్ టు గాడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ బిలాంగ్స్ టు గాడ్ అని దేవుడు వాక్యంలో సెలవిస్తుంది. ఒకవేళ వారు గనక ఇది దేవుడికి అర్పించింది అని చెప్తే అప్పుడు మీరు తెలియజేయండి, నేను ఇది తినకూడదని. ఒకవేళ వాళ్ళు మనకు చెప్పకపోతే మీరు చక్కగా భుజించవచ్చు, చక్కగా ఫెలోషిప్ని ఎంజాయ్ చేయొచ్చు. మనము లోకానికి పిలువడ్డం ఎప్పుడు మర్చిపోవద్దు. మనము లోకానికి వెలుగు, క్రైస్తవులకు వెలుగు కాదు, మన ఫెలో బిలీవర్స్కి వెలుగు కాదు. లోకంలో ఉన్న వారికి మనలో ఉన్న ప్రేమను, మనలో ఉన్న క్రీస్తును కనపరచాలి. క్రైస్ట్ అనే పదము మన క్రిస్టియన్ అనే పదములో 5 అక్షరాలు ప్రాముఖ్యతనిస్తుంది. క్రిస్టియన్ అనే ఒక పదములో మొదటి 5 అక్షరాలు క్రైస్ట్ అని మనం చూస్తున్నాము. క్రిస్టియన్ జీవితంలో మనం క్రైస్తవులుగా ఉన్నప్పుడు మన జీవితంలో క్రీస్తు ప్రభువారు ఇతరులకి కనపడకపోతే, ఇతరులకు మనలో ఉన్న ప్రేమ, శాంతి, సమాధానము, ఐక్యత, ఆశా నిగ్రహము ఇవన్నీ ఏది కనపడకపోతే మనము లోకానికి వెలుగుగా కాదు, లోకానికి విషముగా ఉంటున్నాము. పీపుల్ విల్ స్టే అవే ఫ్రమ్ యూ, పీపుల్ విల్ నాట్ వాంట్ టు బీ ఫ్రెండ్స్ విత్ యూ బికాస్ యూ వాంట్ టు బీ రిలీజియస్ and not be loving to people. ఈరోజు వాక్యం మనం విన్నట్టుగా దేవుడికి మహిమ తెచ్చే వారముగా, లోకానికి మనము బాటసారులుగా కనపడాలని వింటున్న నువ్వు ఈ లోకానికి బాటసారిగా నడుస్తూ వెలుగుగా ఉంటూ ఎంతో మందిని దేవుడు మార్గంలో నడిపించే ఒక బిడ్డగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థిద్దామా? ప్రార్థన. పరిశుద్ధురా, నీకు వందనాలయా. ఈ ఉదయకాలము మాకు నేర్పించిన ఈ వాక్యమును బట్టి వందనాలు. ఈ లోకానికి మమ్మల్ని వెలుగుగా ఉంచానని మాటతో ప్రభువా, ఎవరైతే మమ్మల్ని భోజనానికి పిలుస్తారో లోకంలో ఉన్న వారితో మేము స్నేహం చేస్తూ ప్రభువా వారిని నీ మార్గంలో నడిపించే వారముగా, మేము లోకంలో పడిపోకుండా నీ మార్గంలో నడిపించే వారముగా మేము ఉండుటకు మాకు సహాయపడమని, నీ ఆత్మ ద్వారా మాకు నీ కొరకు నిలబడే ఆత్మను మాకు దయచేసి ప్రభువా ఎంతోమంది జీవితంలో ఆదర్శనగా మేము ఉండుటకు సహాయపడమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు నేను బహుగా దీవించునుగాక. రేపు మరొక దేవుని వాగ్దానంతో తిరిగి కలుస్తాను. అంతవరకు God bless you.